ప్రశాంతంగా జీవిద్దాం. నేను మీ కడా లక్ష్మణ్ కుమార్. ఇదే మాటతో గత కొంతకాలంగా మార్కెట్ ప్రదేశాలు కావచ్చు, యాత్రలు చేసే ప్రదేశాలు అవి ఏవైతే కావచ్చు, అంటే మన ఆధ్యాత్మికమైన దేవాలయాలు కావచ్చు, లేదంటే ఇతర తిరిగే ప్రదేశాలు ఇవన్నీ చూపిస్తా నేను గత కొంతకాలంగా అయితే వీడియోలు అయితే యూట్యూబ్లో చేయడం జరుగుతుంది. కానీ గడిచిన 6 నెలలుగా నేను వీడియోలు అయితే చేయట్లేదు. ఈ వీడియో ద్వారా నేను ఒక చిన్న మాట చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరి సానుభూతి కోసమో, ఎవరి అయ్యో పాపం అనుకోవాలన్న ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో అయితే చేయట్లేదు. నేను రోడ్డు భద్రత గురించి అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో వీడియోలు అయితే చేస్తాను నేను. కానీ 6 నెలలుగా వీడియోలు చేయట్లేదు. 2023 నా జీవితంలో కోలుకోలేని దెబ్బలైతే తగిలినాయి నాకు. ఏంటి అని చెప్పానంటే, నా తోడబుట్టిన చెల్లెలు కాలం చేయడం జరిగింది. అదేవిధంగా మా తల్లిగారు కూడా కాలం చేయడం జరిగింది. ఇవి రెండే అనుకుంటే నాకు నా జీవితంలో నేను ఈరోజు నా జీవితం ఆనందంగా ఉంది అనుకుంటే నా తల్లిదండ్రుల తర్వాత నా గురువు కారణం. ఆయన కూడా కాలం చేయడం జరిగింది. ఇవేవి కూడా నాకు తిరిగి వచ్చే తీరే లోట్లయితే కాదు. ఆ బాధలో నేను అసలు 2023లో అయితే ఒక 6 నెలల పాటు వీడియోలు అయితే చేయలేదు. ఏదో సానుభూతి కోసమని కాదు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నా చెల్లి నా తర్వాత పుట్టి 27 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి కాలం చేసింది. తను లేని లోటు నా జీవితం తీరదు. కానీ తనతో వచ్చేటప్పటికి మనకు ఎవరన్నా ఒక మనిషి లేకపోయిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను కొంతకాలం గడుపుంటే బాగుండు, కొంత సమయం వాళ్ళకి కేటాయించి ఉంటే బాగుండు అని చెప్తున్నాను. కానీ నా అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో, నేను ఎంతవరకు వాళ్ళతో కాలంగా అంటే వాళ్ళకి టైం కేటాయించలేకపోయినా నేను బాధపడే ఇది లేకుండా, నేను నా శక్తి కొలది ఏ విషయం అయినా సరే వాళ్ళతో పాటు వాళ్ళకి కష్ట సుఖాల్లో కావచ్చు, ఇంకా ఏదైనా విషయాల్లో కావచ్చు, నేనైతే అండగానే నాకు తెలిసినంత వరకు నేనైతే ఉండడం జరిగింది. ఆ విషయంలో అయితే నాకు అంటే ఏమీ నేను కేటాయించలేకపోయాను అన్న బాధ అయితే లేకుండా ఉన్నా కూడా వాళ్ళు లేరు అనేది మాత్రం నాకు తీరని లోటు. నా చెల్లెలు విషయం అంటే చెల్లి గురించి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆ చెల్లి ఉంటే ఇంట్లో ఎంత హడావిడి ఉంటుందో, అసలు ఎంత చనువు ఉంటుందో, ఎంత ఒక మాటలు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉండదు. అదేవిధంగా తల్లి గురించి ఒక మాటలో అయితే మనం అంటే మనకన్నా మన అవసరాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మన తల్లి తెలిసినంత ఇదిగా ఎవరికీ తెలియదు. మా అమ్మగారు పకోడీ వేస్తారు, అసలు ఉల్లిపాయ పకోడీ వేస్తారు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది అసలు. అది ఆ టేస్ట్ ఎక్కడా రాదు. ఎంత నీరసంగా ఉన్నా సరే, ఎంత ఇదిగా ఉన్నా సరే, ఎప్పుడైనా సరే ఆ టైం వచ్చి మనకు పకోడీ తినాలన్నా అంటే తప్పని అలా వెళ్ళి ఇలా వేసుకున్న చిలుకలు తినడానికి చెప్పిన పెట్టారు. అంటే ఈ ఒక్క విషయం ఫుడ్ అనే కాదు, ఏ విషయమైనా సరే మా తల్లిగారు లేకపోవడం అంటే ఏంటి అనేది నేను ఎలాగంటే, మా తల్లిగారు నా పెళ్ళికి కావచ్చు, మా చెల్లెల పెళ్ళికి కావచ్చు, ఇంట్లో ఏదైనా జరిగితే చాలామందిని పిలిచేవారు. అలాంటిది మా తల్లిగారి కార్యక్రమానికి మేము ఎస్టిమేషన్ వేసుకునే టైంలో ఉంటారు ఇక్కడ లోకల్లోనే ఒక 200-300 మంది ఉంటారు అని చెప్పాను. సరే పిలుద్దాం కదా అనుకుంటున్నాం, ఎవరిని పిలవాలి అని అసలు వాళ్ళ చుట్టుపక్కల అంటే ఆవిడ ఫ్రెండ్స్ ఎవరి పేర్లు మాకు తెలియదు. కానీ మా పెళ్ళిళ్ళకి ఆవిడ ఫ్రెండ్స్ని చాలా ఎంతో ఇదిగా కేకేసి ఇచ్చేసింది. అది ఎవరో అంటే ఆవిడ లేకపోవడంతో మాకు ఇంకా మొత్తం అంతా ఏదో ఒక కళ్ళు ఉన్నవాడికి చీకటి గదిలో పెట్టిన కళ్ళు ఒకసారిగా పోయినా ఏమీ కనిపించదన్నట్టు ఎలా ఉంటుందో సేమ్ అంతే. మాకు ఎవరిని పిలవాలో కూడా తెలియక అసలు చెప్పాలంటే చాలామందిని కూడా పిలవలేదు మేము. ఎందుకంటే పేరు తెలియాలి, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియాలి. అసలు మా మదర్కి చాలామంది ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్తే ఆ ఆంటీ గారు, ఇక్కడికి వెళ్తే ఈ ఆంటీ గారు అని చెప్పి చాలా ఇదిగా ఉండే మనిషి ఆవిడే, అందరితో ఉండే మనిషి. అంటే ఒక మనిషి లేకపోతే మనకి ఎట్లా ఉంటుంది అనేది అది మనిషి లేనప్పుడే మనకు తెలుస్తుంది, ఉన్నప్పుడైతే తెలియదు. అదేవిధంగా మా గురువు గారు ఏదైనా సరే అక్టోబర్ 16వ తారీఖున అకాల మరణం చంద్రం అనేది అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కావచ్చు, నేనైతే కావచ్చు, అంటే వరుసగా నాకు ఈ దెబ్బలన్నీ కలిగింది. ఆయన వచ్చేటప్పటికి ఆయన జీవితంలో ఎట్లా ఉంటుందంటే, ఆయన జీవితంలో
ఫీజు కట్టుకోవాలన్న వాళ్ళకి ఫీజు కట్టడం, చదువు రాని వాళ్ళకి చదువు చెప్పడం. ఆయన ఒక 100% ఒక దానికి న్యాయం చేయగలిగిన వ్యక్తి అంటే అది కుటుంబానికి కావచ్చు, అదేవిధంగా విద్య నేర్పే క్రమంలో తన వృత్తికి కావచ్చు, అన్నిటికీ న్యాయం చేసిన వ్యక్తి మా గురువు. ఆయన విద్యాసాగర్ మాస్టర్ శిష్యుని అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ చాలా గర్వపడుతున్నాను. ఈ ముగ్గురు ఒకే సంవత్సరంలో కేవలం 3 నెలల గ్యాప్లో జూలై 16వ తారీఖున చెల్లెలు, సెప్టెంబర్ 20వ తారీఖున 21వ తారీఖున తల్లి, అక్టోబర్ 16వ తారీఖున గురువు, ఇలా ముగ్గురు వ్యక్తులు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు దూరం అయిపోవడంతోనే అసలు చెప్పాలంటే ఏ విషయంతో ఎవరితో అయినా మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఇంత వీడియో, ఇంత లెంతీ వీడియో కావచ్చు, ఏదైనా అన్నీ మీరు అనుకోవచ్చు ఎంత దాకా అంటే ఇంత చెప్పాలా, అందరికీ ఉంటుంది కదా అని చెప్పని అనుకోవచ్చు. ఇది నాకు నేను చెప్పుకుంటున్న వీడియో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నా తల్లి నేను తన లేనిది జీవితం ఎలా ఉంటుంది అనేది నా అంతా నేను అంటే తను ఉన్నప్పుడు ఎలా ఉన్నదో తను లేనప్పుడు ఈ జీవితం ఎలా మారిపోయింది అన్నది నేను చూస్తున్నాను. దాన్ని నా జీవితాన్ని నేను తలుచుకున్నాను. అదేవిధంగా మా చెల్లి అసలు తన చలాకీతనం ఇవన్నీ కూడా ఒక మాటలు అయితే చెప్పలేదు. ఎంత ఇదిగా ఉండే మనిషి, గొడవ పడిన, అలిగిన, చేసిన, ప్రేమ చూపించిన చెల్లిదారి అయితే రానే రాదు. అదేవిధంగా మా గురువు గారు ఆయన చెప్పే మాట కావచ్చు, పలకరించే పలకరింపు కావచ్చు, ఆ జీవితంలో ఎప్పుడూ తిరిగి రాదు అది. కానీ నా గురువుతో కావచ్చు, నా తల్లితో కావచ్చు, నా చెల్లితో కావచ్చు, నేను ఎంతవరకు వాళ్ళతో జర్నీ చేయాలో, ఎంతవరకు వాళ్ళ అవసరాల్లో నేను వాళ్ళ ఆనందంలో ఎంతవరకు అండగా ఉండగలను అంతవరకు నేను ఉన్నాను. మనం మనిషి ఉన్నప్పుడే వాళ్ళకి టైం కేటాయించాలి. లేనప్పుడు అయ్యో పాపం అనుకునే కన్నా, అయ్యో నేను చేయలేకపోయానని బాధపడే కన్నా సాధ్యమైనంత వరకు వాళ్ళకి సమయం కేటాయించడం అనేది చాలా మంచి పద్ధతి. అది ఎవరైనా కావచ్చు. ఇక మీదట మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తాను. మనం అందరూ కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.